8 8 2 8 16. మీరొచ్చేసారా? మార్తాండ్ చదువుకుంటున్నాడా? సాయి చదువుకోమని చెప్పినప్పటి నుంచి ఏకతాటిగా చదువుతూనే ఉన్నాడు. అల్లా మాలిక్. సాయి, ప్రణామాలు సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. సాయి, మీ మాటలు మార్తాండ్ మీద ఎంత ప్రభావం చూపించాయంటే వాడు ఏకధాటిగా చదువుతూనే ఉన్నాడు. అవునా? మార్తాండ్, ఇలారా. ఏంటి సాయి? ఈ పాటికి 8వ ఎక్కం కంఠస్థం చేసే ఉంటావుగా? అవును సాయి, వచ్చింది. అయితే నాకు కూడా చెప్పు. 1 8 8 2 8 16 3 8 24 4 తర్వాత చెప్పు మార్తాండ్. 4 8 30 5 8 46. మార్తాండ్, నువ్వు ఎక్కం తప్పుగా చెప్తున్నావు. సాయి, వీడు ఎప్పటినుంచో పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. వీడికి ఎంతసేపైనా ఒక్క ఎక్కం కూడా కంఠస్థ అవ్వలేదు. పార్వతి, ఒకవేళ నువ్వు తప్పుగా అనుకోకపోతే మనం మార్తాండ్ని కొంచెం సేపు ఆడుకోవడానికి పంపిద్దామా? సాయి, వీడికి ఒక్క ఎక్కం కూడా గుర్తులేదు. మళ్ళీ వీడిని ఆడుకోవడానికి పంపించమంటున్నారా? నీ మాట ప్రకారం నేను వీణ్ణి చదువుకోమని చెప్పాను. మరి నీకు నమ్మకం లేదా? మీ మీద మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది సాయి. అవును సాయి. అయితే మార్తాండ్ని ఆడుకోనివ్వండి. ఆ తర్వాత వీణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడంతా అర్థమవుతుంది. మార్తాండ్, నువ్వు 1 గంట పాటు ఆడుకోవడానికి వెళ్ళు. కానీ 1 గంట మాత్రమే. ధన్యవాదాలు సాయి. సాయి, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఇందాక మీరు నాకు గౌరీ గురించేదో చెప్తూ ఆగిపోయారని. గౌరీ బాగానే ఉందిగా సాయి? తనకేమైనా సమస్యగాని వచ్చి పడలేదు కదా? దాని కారణంగా తను ఇక్కడికి రావట్లేదుగా? కంగారు పడకండి మహల్సాపతి గారు. సుఖదుఖాలనేవి వస్తూనే ఉంటాయి. అలాగే జీవితం కూడా సాగిపోతూనే ఉంటుంది. కానీ భగవంతుడు ఎవరినైతే తన మనసులో పెట్టుకుంటాడో వారి విషయంలో అంతా శుభమే జరుగుతుంది. మీకు గౌరీని చూడాలని కోరికగా ఉందా? తను త్వరలోనే షిరిడీకొస్తుంది. మీరెవరికైనా అరివే ఇచ్చారనుకోండి, మన మీద ఇలాంటి ఆపద విరుచుకుపడినా సరే వాళ్ళని డబ్బులు అడగరా? ఇది ఒక అద్దె విషయమే కాదు, విషయం మన భవిష్యత్తు కూడా. మీరు దాని గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. కమలా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈ రోజు పాఠశాలలో మాస్టర్ గారు పాఠం చెప్తున్నారు. అప్పుడు నా వెనకాల కూర్చున్న మున్ని ఇంకా గుడ్డి అల్లరి చేస్తున్నారు. మాస్టర్ గారు అనుకున్నారు అల్లరి నేను చేస్తున్నానని. అందుకే ఆయన నన్ను బెత్తంతో కొట్టారు. నేను మాస్టర్ గారికి చెప్పాను కూడా, కానీ ఆయన నా మాట నమ్మలేదు. దానికి తోడు ఎదురు చెప్పినందుకు ఆయన నన్ను
చెవి మెలేసి తరగతి గది బయట నిలబడమని చెప్పారు. అరే అలా ఎలా చేస్తారాయన? అసలు తప్పు చేసింది మనమ్మయ్య కానప్పుడు. బాధపడ కమలా. అరే అలా ఎలా బాధపడకుండా ఉంటుంది? అసలు నా కూతురు తప్పేవీ లేదు. అయినా మీరు బాధపడొద్దంటున్నారు. పిల్లని చెవు పట్టుకుని గదిలో నుంచి పంపేశారు, బెత్తంతో కొట్టారు. అయినా మీరు ఓదారుస్తున్నారు. తప్పు చేసింది మాస్టర్ కదా. మన పాపకు మీరేం నేర్పిస్తున్నారు? ఎవరెలాంటి అన్యాయం చేస్తూ ఉన్నా అన్నిటికీ మౌనంగా భరిస్తూ ఉండాలా? గౌరీ, అంతకన్నా మనం ఏం చేయగలం? ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయొచ్చు కదా. ప్రధానోపాధ్యాయులు గారు మన మాట నమ్ముతారా గౌరీ? ఆయన కూడా ఉపాధ్యాయుల వారి మాటే నమ్ముతారు గౌరీ. ఇక అదీ కాక మన దగ్గర ఏమీ ఆధారాలు కూడా లేవు మన పాపది ఏ తప్పు లేదని. అలాగే ఇది కూడా ఆలోచించు. ఒకవేళ మనం ఉపాధ్యాయుడి మీద ఫిర్యాదు చేస్తే ఆయనిక మన కమల మీద కక్ష సాధిస్తాడు. మన పాప గొంతెత్తింది. దాని గొంతుని నిర్దాక్షిణ్యంగా నొక్కేయడం జరిగింది. ఇలాంటప్పుడు పాపకి అండగా ఉండకపోతే తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. గౌరీ, ప్రతిసారి గొడవలతో పనులు జరగవు. ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కమలా, ఒక పని చెయ్యమ్మా. ఇక నుంచి నువ్వు అల్లరి పిల్లల పక్కన కూర్చోవద్దు, సరేనా? పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక నువ్వు బొమ్మలతో ఆడుకుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది. పద. ప్రణామాలు సాయి. క్షమించండి సాయి, రావటం కొంచెం ఆలస్యమైంది. మేమిద్దరం పనుల్లో మునిగిపోయేసరికి వీడు 1 గంట కాస్త 2 గంటలు చేశాడు. ఇది చాలా మంచి విషయమే. సాయి, మీరు మాకు మార్తాండుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు. అందుకు కారణం ఇప్పుడే తెలిసిపోతుంది మహల్సాపతి గారు. తృప్తి తీరా ఆడుకున్నావా మార్తాండ్? మార్తాండ్, ఇప్పుడు ఇది తీసుకో. ఒకసారి 8వ ఎక్కం చదువుకో. ఇది నేను శ్యామతో రాయించాను. బయట కూర్చుని దీన్ని కంఠస్థం చేయి. ఇదిగో తీసుకో. కూర్చోండి. సాయి, అన్ని గంటలు చదివిన తర్వాత కూడా వీడికి జ్ఞాపకం లేదు. అదిగో చూడండి, ఇప్పుడు కూడా వీడి మనసు ఆటల మీద, స్నేహితుల మీదే ఉంది. పార్వతి, మార్తాండ్ని ప్రయత్నమైతే చేయనివ్వు. వచ్చేసింది సాయి.
అయితే ఇప్పుడు చెప్పు. 1 8 8, 2 8 16, 3 8 24, 4 8 32, 5 8 40, 6 8 48, 7 8 56, 8 8 64, 9 8 72, 10 8 80. సాయి, ఇదేం అద్భుతం! ఈ ఎక్కం విడికి అన్ని గంటల్లో కంఠస్థ అవ్వలేదు, అది కొన్ని నిమిషాల్లోనే కంఠస్థ అయిపోయింది. ఇదేమీ అద్భుతం కాదు పార్వతి, ఇది ప్రకృతి నియమం. ఇది ముందు కూడా సాధ్యమయ్యేదే, కానీ మీరిద్దరూ దీన్ని సాధ్యపడనివ్వలేదు. సాయి, మీరేమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. ఏమి నియమం? ఇదే, జీవితంలో సమతుల్యత చాలా అవసరం. ఒకవేళ మీరేదైనా మొక్కని రోజు ఎండలోనే పెడితే అప్పుడు దానికి నీడ ఇంకా చీకటి ఎప్పటికీ లభించవు. మరది వికసించేది ఫలించేదెలా? అదేవిధంగా ఒకవేళ పిల్లలకి ఎప్పుడూ చదువుకోమని మాత్రమే చెబితే అప్పుడు వాళ్ళు పుస్తకాలు పట్టుకునైతే కూర్చుంటారు, కాని వారు ఏమాత్రం చదువుకోలేరు. వాళ్ల ధ్యాస ఆటల మీదుంటుంది. ముందు మార్తాండికి ఎక్కం కంఠస్థం అవలేదు, ఎందుకంటే వీడి ధ్యాస ఆటల మీదే ఉండింది. ఏ సమయంలో అయితే వీణ్ణి చదువుకోమని కూర్చోబెట్టావో అది వీడు ఆడుకునే వేళ. ఇక వీడు ఆడుకోవడానికి వెళ్ళినంత వరకు తన ధ్యాస చదువు మీద అస్సలు నిలవదు. పార్వతి, చదువుకి మరియు ఆటలకి మధ్య సమతుల్యతని పాటించటం జరిగితే అప్పుడు నీకు మార్తాండ్ వల్ల ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి ఉండదు. అర్థమైంది సాయి. ఇంత చిన్న విషయం నాకెందుకు తెలియలేదు? కానీ ఇప్పుడు నేను బిడ్డి ఆడుకొనివ్వకుండా ఎప్పుడూ ఆపను. నేను కూడా ఇక పూర్తిగా మనసు లగ్నం చేసి చదువుతాను, నిజంగా. మరొక విషయం, ఈ సమతుల్యత కేవలం పిల్లల కోసమే కాదు, జీవితంలో ప్రతి అంశంలోనూ అవసరమవుతుంది. ఇక ఎవరైతే ఈ సమతుల్యతని ఆచరించరో వాళ్ళ జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. సంతోష్, సంతోష్ బయటికి రా. నేను చెప్పానుగా ఈరోజు నాకు అద్దె ఇవ్వాలని. ఏది డబ్బుల్ది? చూడండి, నేను మీ అద్దె ఖచ్చితంగా ఇచ్చేస్తాను, కానీ నాకు ఇంకో 2 రోజులు సమయం కావాలి. నేను ఒకరికి అరువిచ్చాను, ఆయన నాకు ఎల్లుండి డబ్బులు ఇస్తా అన్నారు. ఆయన నాకు డబ్బులు ఇచ్చిన వెంటనే నేను మీ డబ్బులు ఇచ్చేస్తాను. నీకు సిగ్గు అనిపించట్లా? 2 నెలల నుంచి సాకులు చెప్తున్నావు. ఇక నువ్వు ఏం చెప్పినా నేను విన్ను. నాకు డబ్బులు మొత్తం ఈ రోజే కావాలి, ఇప్పుడే కావాలి. బాబాయ్, ఇంకొన్ని రోజులు గడువు ఇవ్వండి. చూడమ్మాయి, నేను నీ మీద జాలిపడి ఇప్పటిదాకా సమయం ఇచ్చాను, ఇక ఇవ్వలేను. ఒకటి నాకు డబ్బులు నష్టం అవుతుంది, ఇంకొకటి పేరు. ఒక్కళ్ళని చూసి మిగతా కిరాయిదారులందరూ అద్దె కట్టడం అశ్రద్ధ చేశారంటే అప్పుడు నేనేమవ్వాలి? నేను కూడా భార్య బిడ్డల్ని పోషించుకోవాలిగా. ఈ రోజు కడితే అద్దె డబ్బులు మొత్తం కట్టు, లేకపోతే నా ఇల్లు ఖాళీ చేశాయి. మీరేవైనా చెయ్యండి. మీరెవరికైతే సరుకులు అప్పుగా ఇచ్చారో వెళ్లి వాళ్ళని అడగండి. సేటు గారు, మీరు నా మాట మీద నమ్మకం ఉంచండి. మన శ్యామ్లాల్ గారు ఉన్నారే, ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి. 2 రోజుల తర్వాత ఆయన డబ్బులు ఇస్తా అన్నారు. కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చిన వెంటనే నేను మీ బాకీ చెల్లించేస్తాను. కావాలంటే మీరు ఆయన్నే అడగొచ్చు కూడా. చూడు సంతోష్, నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. డబ్బులైనా ఇవ్వు, లేదా ఖాళీ అయినా చెయ్యి. ఏది చేసినా ఈ రోజే.
సరే సేట్ గారు, నేను ఈరోజే ఇల్లు ఖాళీ చేస్తాను. నేను ఏదైతే ముందు భయానాగా 2 నెలలు అద్దె ఇచ్చానో ఆ డబ్బుతో మీ బాకీ కూడా తీరిపోతుంది. ఏంటి మీరేమంటున్నారు? ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తాం? చూడు సంతోష్, సాయంత్రం దాకా సమయం ఉంది. నా మనుషుల్ని తీసుకొచ్చి నీ సామాన్లు బయట పడేయకుండా చూసుకో. గుర్తుంచుకో. పదండి. చిన్న పిల్లండి అది. మనం దాన్ని రోడ్డు మీద ఎక్కడ పడుకోబెడతాం? గౌరీ, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. మరి మనం ఏం చేయగలం చెప్పు? నాకు తెలుసు, మీకు మీ కూతురి మీద కొండంత ప్రేమ ఉంది. మీరు మీరు నన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నారు. కానీ మీరు జీవించే విధానము, దృక్పథం చాలా తప్పు. ఎలా అయితే ఇంటి యజమాని వచ్చి హక్కుతో డబ్బులు అడిగాడో అలాగే మీరు మీ డబ్బుని ఎందుకు అడగరు? మీరందరికీ సహాయం చేశారుగా వాళ్ళకి అవసరమైనప్పుడు. మరి ఈ రోజు మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీ డబ్బుని ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? కానీ ఎప్పటి వరకు అయితే మీరెళ్ళి అప్పులోని డబ్బులు అడగరు, గొడవ చెయ్యరు, అప్పటిదాకా ఎవరు మీ డబ్బులు తిరిగి ఇవ్వరండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంటండి మీ మంచితనం నా కూతురు ఉండడానికి ఇల్లు ఇవ్వగలదా? మీరెవ్వరిని ఏమీ అనరు, మీ మనసుకు కూడా చెప్పుకోరు. అందుకే జనాలు మిమ్మల్ని గంభీరంగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని ఏమీ అనరని, ఎప్పుడు డబ్బులు అడగరని. అందరూ మిమ్మల్ని వెర్రివాణి చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? శాంతియుతంగా ఉండాలంటారు. మొదట మీరు జీవనానికి సరిపడ డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు నాలో సహనం పూర్తిగా చచ్చిపోయింది. మీ చేతగానితనం మనల్నందరినీ సర్వనాశనం చేస్తుంది. ఈ రోజు ఇల్లు పోయింది, రేపు దుకాణం కూడా జారిపోతుంది. అప్పుడు మీతో పాటు మేమందరం కూడా వీధిన పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇక నేను ఇలా బ్రతకను. అంటే సాయి చెప్తారు, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరు దారి తప్పినా కూడా వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లడం రెండో వ్యక్తి బాధ్యత అవుతుందని. నేనైతే అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ నేను ఓడిపోయాను. అందుకని ఒకే ఒక్క ఆఖరి ఆశ, ఎవరి మీదైతే నాకు నమ్మకం ఉందో మనం ఈ రోజే సామాన్లు మూట కట్టుకుని షిరిడి వెళ్ళిపోదాం. షిరిడీకా? షిరిడీకెందుకు? అంటే మీ అమ్మ నాన్నతో నా మీద ఫిర్యాదు చేయడానికా? నేను మీ మంచి కోరుకుంటున్నానండి. నాకు బాగా తెలుసు, సాయి మాత్రమే ఇప్పుడు మనకి సాయం చేయగలరు. ఆయన ఆశీస్సులతో మీకు తెలిసొస్తుంది మీ వైఖరిలో కూడా కొన్ని లోపాలున్నాయని. ఇంకా సాయే మీ లోపాల్ని సరిచేసుకునే మార్గాన్ని కూడా చూపిస్తారు. రాకపోతే నా మీదొట్టు, మనం షిరిడి వెళ్తున్నాం. సాయి, ఖండోబా మందిరంలో ప్రసాదం సమర్పించాను. నీకోసమూ తీసుకొచ్చాను, తిను. ఈ బొమ్మలు ఎవరికోసం తయారు చేస్తున్నావు? మహల్సాపతి గారి అందరికంటే చిన్న కూతురు గౌరీ కోసం. తనకి పెళ్లి కాక ముందెప్పుడైనా కలిసినప్పుడు అడిగేది తను, నా మామూలివ్వు అని. అప్పుడు నేను తనకి మట్టి బొమ్మలు ఇచ్చేవాణ్ణి.
గౌరీ వస్తుందా? తనని చూసి చాలా కాలం అయిపోయింది. చాలా మంచి వార్త సాయి. మహల్సాపతి గారు ఇంకా పార్వతి వదిన చాలా సంతోషపడతారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం బాయిజమ్మా, సాయిరామ్. నేను నిన్ను తర్వాత కలుస్తాను.